ఈవేళ నేను కూరగాయలు తీసుకురావడానికి బజార్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకే షాప్లో కూరగాయల షాప్లో ఇగో ఇవన్నీ కనిపించాయి. అన్నీ కనిపిస్తే సర్లే తీసుకుందాం చేద్దాం. ఇవన్నీ కొని తీసుకొచ్చాను. కలగాయ కూర చేస్తాను, మీకు కూడా చేసి చూపిస్తాను. కానీ చాలా భలే ఉంటుంది. లేదు బహుశా అది పండగలో వండడం వల్ల ఆ టేస్ట్ వస్తుందో, లేకపోతే ఎప్పుడూ కూడా అలాగ వస్తుందో లేదో తెలియదు. సరే ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం. ఓకే, స్టవ్ అంటించి కళాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. చేస్తున్నాను నేను. ఆయిల్ వేసి అందులో కొంచెం జీరా వేసాను. అలా చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారాయి కదా, ఇప్పుడు వేసుకొని ఉంచుకున్నాను. ఇది వేసేస్తున్నాను. ఈ వంకాయ ముక్కల్ని వేసేస్తున్నాను కలిపేసి. ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటిగా ఇప్పుడు నేను పోసి పెట్టుకుని ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటిగా ఆ కళాయిలో వేసేస్తాను. ఇదిగో అన్నీ వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి కింద పసుపు, ధనియా పొడి, జీరా పొడి, కారం కూడా వేసేస్తున్నాను. చాలు. ఇప్పుడు అన్నీ ఒకసారి కింద మీద అంతా కలుపుదాలాగా, మీద ముక్కలన్నీ కిందకి వెళ్ళేటట్టుగా, ఉప్పు కారం అంతా కూడా ప్రతి ముక్కకి కలిసేటట్టుగా మొత్తం బాగా కలిపి పెట్టుకుందాం. ఇలా మొత్తం అంతా అన్నీ బాగా కలిపేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా ఉంది. వాటర్ అస్సలు వేయలేదు. వాటర్ అయిపోయినా సరే వీటిలో ఉన్న ఈ ముక్కల్లో ఉన్న ఆ నీళ్ళతోటే అది అలా ఉడికింది. చూద్దాం. మనం ఈ ముక్క ఏదైనా నొక్కి చూద్దాం. ఓకే, కొద్దిసేపు ఉంచుదాం. మళ్ళీ ఒకసారి ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర వేసి దించేసుకున్నాము. కొత్తిమీర వేసి ఓకే, ఇక స్టవ్ ఆపేద్దాం.